పచారీ సామాను అలా ఇంట్లో ప్రత్యక్షమవ్వాలని ప్రార్థించలేను. వాటి కోసం డబ్బులు ఇవ్వమని దేవుణ్ణి ప్రార్థించగలను. వాటిని తెచ్చుకోవడానికి కృపనివ్వమని ప్రార్థించగలను. వెళ్ళి వాటిని తెచ్చుకునే శక్తిని అయితే చేయవలసిన వంతు నేను చేయాలి. చాలామంది ఆ విషయాన్ని గుర్తించరు. వీళ్ళు చేయవలసింది దేవుడు చేయాలనుకుంటారు. అలాగే దేవుడు చేయగలిది చేయడానికి ట్రై చేస్తారు. అంటే వెనక్కి తిరిగి పొందుతాం. జీవితంలో మీరు సరిచేయలేని కొన్ని విషయాలుంటాయి. వాటి గురించి ఏమీ చేయలేనివి. అటువంటి విషయాల భారాన్ని మీరు వేయవలసి ఉంటుంది పూర్తిగా దేవుని మీద. అప్పుడు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించగలరు. అయితే హెబ్రీ 4:1 పౌలు ఇలా చెప్పాడు, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదుము అని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, ఈనాడు మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. కాగా ఎవరో